హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా అండి? పండగ బాగా జరుపుకున్నారా? నేను పండగ పనుల్లో కొంచెం బిజీ అయిపోయి కొంచెం వీడియోలు లేట్ అయినాయి. మంచు చూడండి, ఇంకా ఇప్పుడు టైము 8:15 అయింది ఉదయం పూట. ఇదిగోండి పూలు కోసుకుంటున్నా. మంచు చూసారా ఎట్లా పట్టిందో? ఈ మంచు కారణంగా మన మొక్కలకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది నా మొక్కల్లో కూడా అలాగే ఉంది. నిన్న కూడా ఒక అమ్మాయి అడిగింది, సుజాత ఇట్లా వస్తున్నాయి ఈ మొక్కలు అంటే, ఎండ తగలకపోయినా అలాగే వస్తాయి అంటే, ఎండ అనేది ఇప్పుడు తగ్గుతుంది కదా మనకి. ఇప్పుడు మంచు చూసారా, 8:15 అయినా కూడా ఇప్పుడు ఈ మంచు అంతా మొక్క మీద పేరుకొని పోద్ది కదా, ఆకు మీద మంచు నిలబడి ఎండ బాగా తగిలితే ఎండ నుంచి మంచి సూర్యకాంతి మొక్క మీద పడిందంటే పత్రహరితం అనేది మంచిగా ఉంటుంది. ఆకు అనేది సూర్యరశ్మి నుంచి ఎక్కువ ఆహారం తీసుకుంటుంది అని చెప్పి వింటాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది మంచు చూసారా ఇక్కడ ఆకు మీద నిలబడినప్పుడు అది ఎండ తగలకపోతే దీని మీద బూజులాగా, నల్లగా బూజులాగా వస్తుంది. మొక్క కూడా కొంచెం డల్ అవుతుంది. నాది ఒక జామ చెట్టు అట్లాగా అయింది. ఎండ తగలట్లేదని మొన్న అమ్మాయి కూడా అడిగింది. అదే చూపిస్తాను ఇప్పుడు నేను వెళ్ళి. అయితే మనం ఇప్పుడు ఎండాకాలమే ఏ మొక్కలైనా కాకపోతే నీళ్లు పోసుకోవడానికి, వాటర్ ఇచ్చేదానికి ఇబ్బంది అని, ఎండలకి చేయలేమని అట్లా కొంచెం ఇబ్బంది పడతాం కానండి. మొక్కలు అయితే ఎండల కాలమే బాగుంటాయండి. ఇప్పుడు మంచుకి ఏంటంటే ముడుచుకుపోయినట్టు, చలికి మొక్కలు కొంచెం డల్ అయినాయనే చెప్తున్నా నేనైతే. నాకు తెలిసినంత వరకు వంకాయలు ఉన్నాయి, కొయ్యాలి ఇప్పుడు. ఇగండి మన పండగ రోజు కోసుకున్నాను, కొంచెం పొంగల్ పెట్టుకుంటే పొంగట్లోకి వంకాయ కూర చేశాను. చాలా బాగుంది, చాలా మంది తింటారు అది వంకాయలతోటి పొంగట్లోకి. మళ్ళీ రెడీ అయినాయండి ఇవన్నీ. అయితే ఇక్కడ జామ చెట్టు చూడండి, ఎండ తగులుతుంది కానీ కొంచెం ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కదా. ఈ మొక్కలన్నీ కూడా నేను ఇరికిచ్చి పెట్టాను. అయితే మంచు పడుతూ నేను అనుకోవటం మంచు గుండానే అనుకుంటున్నానండి. మీకు ఇంకేదన్నా తెలిస్తే చెప్పండి. చూడండి ఆకులంతా ఇలాగైపోతున్నాయి, ఆకు మీద నల్లగా వచ్చి. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఈ చివర్లు కొంచెం కట్ చేస్తాను, ఈ ముదిరాకులు తీసేస్తాను. ఆకు చూసారా, అదండి నల్లగా ఇట్లా చెట్టు మొత్తం ఇలాగైపోతుందండి. మళ్ళీ మిగతా చెట్లు బాగానే ఉన్నాయి, ఇటు పక్క చెట్లు అటు పక్క అవి కానీ బాగానే ఉన్నాయి. కొంచెం మాది మామిడి అల్లం కూడా రెడీ అయిపోయిందండి. ఆకులంతా ఇలాగైపోతుంది. మామిడి అల్లం కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. పసుపు రెడీ అయింది, పసుపు హార్వెస్ట్ చేసుకోవాలి. ఇంకా పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా కొంచెం నేను ఇంట్లో పనులు చేసుకుంటూ చేయలేదు. ఇదిగండి జాంకాయ ఇక్కడ ఒకటి కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు ఈ ఆకులు తీసేసుకుంటామని నేను తీద్దామని అనుకుంటున్నా. ఇట్లా తీసేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఆకులు ఈ చెట్టు మాత్రమే ఇలాగ అయింది, మరి ఎందుకో నాకు అర్థం కావట్లే. మందార పువ్వు చూసారా, టమాటాలు గుత్తులు టమాటాలు వేయండి ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడే కదా బాగా వచ్చేది టమాటాలు, ఎండాకాలం వస్తే మళ్ళీ రావు. చిక్కుడుకాయలు, బీరకాయ ఇది ఒకటి పాడైంది, ముదురుతుంది. ఇది తీసే విత్తనాలకి ఉంచేసాను. అట్లా అటు పోయి చూపిస్తా. మా మామిడి చెట్టు చూసారా, మామిడికాయలు గుత్తులు పడ్డాయండి. ఈ చెట్టు ఆల్ టైమ్ మ్యాంగో అని చెప్పి ఇచ్చారు అప్పుడు. ఇదండి ఈ నిలబడాలి. ఇప్పుడు కొన్ని అయితే రాలు చేస్తుంది, ఎక్కువ వచ్చినాయి కదండి. అసలు ఏమి వచ్చినాయో కాపు. అంతకు ముందర కూడా మీకు వీడియోలో చూపించాను నేను. ఇవన్నీ నిలబడి మళ్ళీ ఒక్కోటి రాలిపోతున్నాయి. ఇదిగండి ఇలాగా పండిపోయి రాలిపోతున్నాయి. ఇదిగండి ఇప్పుడు దీనికి మంచి పోషకాలు ఇవ్వాలి, జామ చెట్లకు కానీ మామిడి చెట్లకి. ఇదిగండి
బలం బాగా అందించాలి. అప్పటికి నేను ఇస్తానే ఉన్నా మధ్య మధ్యలో. చూడండి ఎంతంత కాయలు రాలిపోయినాయో. ఇదిగోండి అక్కడ కూడా ఒకటి పడింది. అసలు ఎంత కాపు వచ్చిందండి చెట్టుకైతే. చూసారా ఎన్ని కాయలు రాలిపోయినాయో. ఇప్పుడు నేను దీనికి మంచి లిక్విడ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. ఇదిగండి పూత మళ్ళీ ఇంకా వచ్చిద్ది. వచ్చిన పూత నిలబట్టడానికి, కాయ నిలబట్టడానికి, ఇట్లా రాలిపోతున్న చెట్లకి ఆ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. అది చూపిస్తాను. పూలు కోసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి చూపిస్తాం. ఇదిగండి ఈ చెట్టు కూడా జామకాయలు ఇది రెడీ అవుతుంది. కొంచెం గట్టిగా ఉంది, ఇప్పుడు కొయ్యనులేదు. ఈ చెట్టు బాగానే ఉందండి. ఇది మాత్రమే ఇదిగండి చూసారా ఎంత ఆకంతా. నేను అనుకోవటము ఇది మంచుకే ఇట్లా అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఏదన్నా తెగుల అనేది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. తెగుల్లాగా అయితే నాకేం అనిపించటం లేదు. ఇదిగండి ఇట్లా, ఇదిగండి వెనక ఏదో ఇట్లా ఉంది మిల్లీబగ్ లాగా. ఈ ఆకులు మొత్తం తీసేయాలి. తీసేసి నేను కొంచెం వాటర్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. మొక్క మొత్తం మంచిగా ఉన్న ఆకులు ఉంచుతాను, మిగతా అన్నీ తీసేస్తా. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ఇట్లా చేసుకోండి నేను చెప్పినట్టు. ఈ ఆకులు మొత్తం ఇట్లా తీసేసి ఇదిగండి తీస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి. ఈ కొమ్మకే కొత్త కొమ్మలు వస్తాయి. కొత్త కొమ్మలు అంటే ఇట్లా సైడ్ బ్రాంచెస్ లాగా చిన్న చిన్నవి వస్తాయి. మళ్ళీ ఈ తల వరకు ఇక్కడికి కట్ చేసేస్తాను. కత్తెర తీసుకొచ్చి ఇక్కడికి ఇట్లా ఇంతవరకు కట్ చేసేస్తా. పక్కన పెడతా. ఇదేంటి ఇట్లా. ఇప్పుడు మనకి మంచు వల్ల ఆకు నల్లబడుతున్న చెట్లకైతే ఇదే మార్గం అనుకుంటున్నానండి. నేను మంచుకే అనుకుంటున్నాను. అయితే అన్ని చెట్లకు ఉందా అంటే అన్ని చెట్లకు లేదు. ఆ చెట్టుకే వచ్చింది. మరి అది తెగుల అనేది నాకు అనిపించట్లేదు. ఇదిగండి సొర చెట్టు కాయలు పడింది. పాలినేషన్ చేశాను. ఇది కూడా కొంచెం చేసా కానీ ఇది ఎందుకో రాలేదు. దొండకాయలు ఉన్నాయి, కోసుకోవాలి. ఇదిగండి ఇక్కడ ఉన్నాయి. గుమ్మడి కూడా అన్నీ మగ పువ్వులే వస్తున్నాయి. పూతలు వస్తున్నాయి. పొట్లకాయ పువ్వు భలే ఉంటుంది కదండి, ఎంత బాగా డిజైన్ చేసినట్టు. బీరకాయ ఉంది, కోసుకోవాలి. ఇంకా ఈరోజు కొయ్యాలి. ఇది నాటు బీరండి, బాగా వచ్చింది చూసారా. ఈ ఒక్కటే అయింది, ఇక బలం తీసుకుంటుంది బాగా మనం ఇచ్చిన బలము. మొన్న మధ్య పండగ ముందల కంపోస్ట్ కొద్దిగా వేసానండి. కొంచెం కొంచెం వేసుకుంటా వచ్చాను, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ లిక్విడ్ అన్నిటికీ ఇవ్వాలి. కొన్ని నేతి బీర ఇక్కడ పెట్టాను కదా, నేతి బీర కూడా ఇట్లా పిందెలు వస్తున్నాయి ఇప్పుడే. అది నిలబడిద్దా లేదా అనేది తెలియదు. మొక్కకి బలం కావాలి, కొంచెం తవ్వాలి. ఇంకా పనులు మొదలు పెట్టాలండి, మొక్కల పనులు. మనము ఇంకొక పనికి పోయామంటే ఈ పని ఆగిపోతుంది. ఇవి కూడా మనకి రోజు వారీగా చేసుకునే పనుల్లో భాగంగానే మార్చుకోవాలి. మనం ఇంట్లో పనులు ఎట్లా చేసుకుంటామో మొక్కల పనులు కూడా ఒక రోజు 2 రోజులు పట్టించుకోకపోతే మొక్కలుగా ఉండట్లేదు. అన్నీ చూసుకోవాలి కదా, ఇంట్లో పనులు, బయట పనులు, ఇంట్లో మొక్కల పనులు కానీ. ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇది పొడవ బీర, అప్పుడు చూపించా కదా, ఇక్కడ పొడవుగా కాసిందండి మూరపైనని. సరే ఇప్పుడు నేను పూలు కోసుకొని వెళ్ళి మళ్ళీ వస్తా. ఇక్కడ చూసారా కాయ సీతాఫలం. అయితే ఈ చెట్లు మొత్తం నేను ఎండ ఆకులు, ముదిరిపోయిన ఆకులు మొత్తం తీసేసాను కదండి, మళ్ళా చిగుర్లు వస్తున్నాయి. ఇది ఎవరైనా ఈ సీతాఫలం మొక్కలు ఉన్నవాళ్ళు కొంచెం ఆకులు, ముదురు ఆకులు తీసేసుకుంటే తొందరగా మనకి మళ్ళీ ఆకు అనేది వచ్చిద్ది. చిగురుతో పాటే మొగ్గలు మొదలవుతాయండి. ఆ మొగ్గలు వచ్చినాయి అంటే కాయలు వస్తాయి మనకి. ఈ టైంలో ఆ ఫుడ్ అనేది ఇవ్వాలి. మళ్ళీ ప్రతి చోట తీసేసాను కదా, అన్నీ వస్తున్నాయి. ఇది లక్ష్మణ ఫలము
పిందెలు పడ్డాయండి. ఇదిగండి నిలబడిద్దో లేదో కానీ చూడాలి. పువ్వు అయితే ఇంత లావన వచ్చింది మొన్న బాగా. ఇవి ఇక్కడ ఒకటి మొదలవుతుంది మొగ్గ, ఇంకో చోట ఎక్కడో ఇదిగండి కాయలాగా కనపడుతుందా, అదిగండి. ఈ ఆకులు కదిలిస్తే అదొకలాంటి కంపు అండి. ఎందుకని ఇవి అయితే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అంటారా, అందుకే అంత వాసన వస్తుందేమో. ఇవి బత్తాయి కాయలు, వీటికి ఇదిగండి బత్తాయి చెట్టు ఆకు కూడా ముదిరి ఇలా చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఇది కూడా అంతా తీసేయాలి. కొన్ని పనులు ఇంకా నేను పనులు స్టార్ట్ చేయాలి. లేకపోతే మళ్ళీ మొక్కలు ఇంత కష్టపడి పెంచుకొని మొక్కలు పట్టించుకోకపోతే ఇబ్బంది పడతాయి. స్టార్ బెండ ముదురుతుంది విత్తనాలకని అట్టు పెట్టానండి. ఇదిగండి నిన్న ఒక అమ్మాయి అడుగుతుంది వీడియోలో చూసి, అమ్మ రెడ్ బెండ భలే ఉన్నాయి అమ్మ కాయలు, సీడ్స్ కట్టి పెట్టండి అంది. అట్టి పెట్టానమ్మా అని చెప్పా. ఇదిగండి కొయ్యల ఈ చెట్టుకు 2 కాయలు వచ్చినాయి, ఈ చెట్టుకు 2 కాయలు వచ్చినాయి. అయితే చిక్కుళ్ళు కూడా కొయ్యాలి ఇప్పుడు. ఇదేంటంటే ఇది కాయలు ఎండిపోయినాయి, సీడ్ మొదలవలేదులే అనుకొని అట్టి పెట్టానా, ఇవి ఎండిపోయినాయి. సరేలే విత్తనాలకైనా ఉంటాయిలే అని చెప్పి వదిలేసా. ఇవండి గుత్తులు ఇప్పుడు కొయ్యాలి. చిక్కుళ్ళు కోసుకోవాలి, లాంగ్ బీన్స్ కోసుకోవాలి. ఇప్పుడు ఇవి కొయ్యకపోతే ఇవి కూడా ముదిరిపోతాయి. ఇవండి నాకెంత ఆనందంగా ఉందో. నా తోటలో చిక్కుళ్ళు పోయిన సంవత్సరం పెడితే సరిగా రాలేదు. ఇక్కడ కూడా ఇవి చూస్తుంటే రోజు పైకి వచ్చినప్పుడు పూలు కోస్తుంటే అమ్మ బుజ్జమ్మలు భలే ఉన్నారే అనుకుంటా. ఇవండి చిక్కుళ్ళు కొయ్యాలి. అన్నీ కోసన్నా చూపిస్తాను మీకు. లాంగ్ బీన్స్ ఉన్నాయి, ఇందులో పసుపు ఉంది. ఇదే మొత్తం చూపిస్తున్నాం మీకు. పసుపు తీయాలి. ఇక్కడ రెడీ అయిపోయింది. ఇదిగండి ఇక్కడ రెడీ అయిపోయింది. నిన్న ఆకులు తీసేసా, ఇట్లా ఏలబడుతుంటే కింద కాళ్ళకి అడ్డం వస్తున్నాయి అని చెప్పి ఇది కట్ చేసేసి ఆకులు ఇది తీయాలి తువ్వి. ఇదిగండి ఇది ఒక వీడియోలో చూపిస్తా. ఇది ముళ్ళవంగ పూతలు వస్తుంది. ముళ్ళవంకాయనా చెప్పండి నాకు. ఆకులు కొమ్మలు అంతా ముళ్ళు ఉన్నాయండి. ఇదిగండి అది ముళ్ళవంగే అనుకుంటున్నా. పడిమూలిసింది, మరి అది ఎట్టొచ్చిందో ఏమో తెలీదు. కొమ్మకంతా ముళ్ళే. ఇదిగండి ఆకులు కూడా ముళ్ళే, పూతలు వస్తున్నాయి ఇప్పుడే. అది ముళ్ళవంగే అనుకుంటున్నాను. మా సపోటా చెట్టు చూడండి, బుజ్జమ్మలు హలో చూడండి. అసలు గుత్తులు సపోటాలండి. చిన్న బ్లాక్ టబ్లో పెట్టుకున్నానా, ఒక చెట్టు కింద పెట్టాను కదా, అది సెట్ అయింది. అసలు చూడండి గుత్తులు. నాకైతే ఇట్లాంటివి చూస్తుంటే ఎంత ఆనందం అండి. అసలు మనం మొక్కలు పెంచుకుంటున్నాము, ఆనందాన్ని పొందుతున్నాము. తిండికి మనకి జరుగుబాటుకి అంటే మన జరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇంట్లోకి కూరగాయలు బయట తెచ్చుకోకుండా నా ఓటోళ్ళకి కొంచెం దొరుకుతున్నాయి కదా ఏదో ఒకటి. టమాటాలు, పువ్వులు అంటే ఇవన్నీ టమాటాలు, ఇక్కడ బీన్స్, లాంగ్ బీన్స్ కొయ్యాలి, చిక్కుళ్ళు కొయ్యాలి. ఇవన్నీ నేను మళ్ళీ కోసైనా చూపిస్తాను మీకు. లేట్ అవుతుంది, మళ్ళీ చూపిస్తా. ఇవండి ఈ కింద పూలు కోసానండి మా తూర్పు పక్క కృష్ణయ్య దగ్గర. అయితే ఇవన్నీ 4 పూలు ముద్దలు వచ్చినాయి. ఈ ఒక్క పువ్వు రెక్క వచ్చిందండి ఎందుకనో కానీ. ఇది కూడా ఇలాంటి ముద్ద. ఇది పైన పువ్వు అండి, ఇది కింద పువ్వు. ఒక కొమ్మకి రెక్క వస్తుంది. అదేందో వింతగా ఉంది. ఇది వెనక దొడ్లోది. ఇది ఇంటి ముందల ఉంటుంది కదా, పింక్ మెరూన్ షేడు గులాబీలండి. వెనక దొడ్లో గులాబీలు. ఈ 2 గులాబీ కలరు మందారాలు. ఇది ఇప్పుడు లైట్ పింక్ స్టార్ట్ అయింది. ఇదేమో అటు జామ చెట్టు సైడ్ ఉండేది. ఈ కింద పూలు ఇవన్నీ కోసానండి. ఇవి పైన పూలు. పైన కూడా నిన్న అయితే పన్నీర్ రోజు 3 పూలు కోసా. నిన్న వీడియో చేయలేదు. ఇదొకటి గులాబీ 5 కోసుకొచ్చా. ఇంకా మందారాలు ఇవన్నీ.
ఇంకా మందారాలకి గులాబీ మొక్కలకి కూడా మళ్ళీ లిక్విడ్ ఇవ్వాలండి. కొంచెం ఈ మధ్య కుదరక నేను పట్టించుకోలే వాటిని. ఇక నుంచి మంచిగా చూసుకోవాలి. అయినా కూడా మనకి పువ్వులు ఏమీ తగ్గట్లేదండి. ఇగండి సన్నజాజులు కానీ కనిపిస్తుందా, ఎండ పడుతుంది. ఇగండి ఇట్లా పూలు వస్తానే ఉన్నాయి మాకు. పండగ రోజు కూడా మేము పూలు కొనుక్కోకుండా సరిపోయింది. గేట్లకు వేసాను కదా, అవి మాత్రం కొనుక్కొచ్చామండి. బంతి పూలు కొయ్యలా, నాకు టైం చాలక మిద్ది మీద ఉన్నాయి కానీ కోద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఓకే అండి, మళ్ళీ కూరగాయలు కోసి ఆ లిక్విడ్ ఇచ్చేటప్పుడు చూపిస్తాం. ఇదిగండి వేరుశెనగ పప్పు తీసుకున్నానండి, 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి ఒక ఆవాలు 100 గ్రాములు తీసుకున్నానండి. నూగులు ఎప్పుడు మాకు ఇంట్లో ఉంటాయి. నేను ఇట్లానే ఏ మొక్కకి అవసరం అనుకుంటే ఆ మొక్కకి నేను ఇచ్చుకోవచ్చు అని చెప్పి నేను 1 కేజీ నువ్వులు తెచ్చుకున్నా. అప్పుడప్పుడు మనం ఇట్లాంటి ఉంచుకుంటేనే ఎప్పుడు మొక్కకి అవసరం అనుకుంటే ఆ మొక్కకి ఇచ్చుకోవచ్చు. నేను రెడీగా పెట్టుకున్నా. ఈ వేసిన పప్పులు ఆవాలు మనకి ఇంట్లో ఉంటాయి కదా. అయితే 100 గ్రాములు ఇవి తీసుకున్నాను, 1/2 కేజీ. కొంచెం 1/2 కేజీ ఉన్నా తీసుకోవచ్చు మన మొక్కలను బట్టి. ఇప్పుడు నేనైతే ఆ ఫ్రూట్స్ మొక్కలకి ఇద్దాం అనుకుంటున్నా. మంచి పోషకాలు ఇప్పుడు కాయల మీద ఉన్న వాటికి పోషకాలు అందిస్తేనే కాయ పెరుగుదల రాలిపోకుండా ఉంటుంది. నేను చెప్పా కదా, ఇప్పుడు అది పట్టించుకోక ఈ మధ్య 15 రోజులు పైనేనండి లిక్విడ్స్ కానీ కిచెన్ వేస్ట్ పైన ఇచ్చి కూడాను పాపం ఈ మధ్య ఇవ్వట్లేదు మొక్కలకి. కిందనే ఇచ్చాను మొన్న మధ్య. ఇప్పుడు పైన ఉన్నాయి కిచెన్ వేస్ట్, మిగతా మొక్కలకు పోస్తా. ఇప్పుడు ఫ్రూట్స్ మొక్కలకైతే వీటికి పోస్తున్నా. నేను ప్రతిదీ మీకు చెప్తున్నా, విడమర్చి చెప్తున్నాను. మీరు కూడా అట్లా ఉన్నప్పుడు ఆ కిచెన్ వేస్ట్ కొన్ని మొక్కలకి ఇచ్చుకుంటా, ఈ ఫ్రూట్స్ మొక్కలు ఉన్నప్పుడు ఏంటంటే ఇవి వాటికి ఇచ్చుకోవటము అట్లా చేయండి. ఇంట్లో మనకి ఎప్పుడు మనం రెడీగా ఉంచుకోవాలి కొన్ని ఐటమ్స్. ఈ ఉంటే ఇప్పుడు నాకు తక్కిన నేను చేసుకుంటున్నా. మంచిగా కాల్షియము దీంట్లో బాగా మనం పూత రావడానికి, పూత నిలవడానికి, వచ్చిన పూత నిలవటానికి, మంచి మొక్కకి కూడా ఈ చలికి వేడిని అందిస్తుంది. వేరుకి కానీ మొక్కకి కానీ మంచి పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ని రకాలు మనం మొక్కకి అందించామంటే ఆర్గానిక్గా మనం ఇప్పుడు నాకైతే పేడ ఎరువులు లేవు, బయట నుంచి ఏం పేడ ఎరువులు కానీ గొర్రె ఎరువులు కానీ ఏమీ తేవట్లేదు. వేరే వాళ్ళు అన్నారు గొర్రె ఎరువు ఇయ్యమ్మ బాగుంటుంది, మంచిగా మొక్కలు కాయలు వస్తాయి అంటే, నాకు లేదు, గొర్రె ఎరువు దొరకటంలా, బర్రె పేడ ఎరువు దొరకటంలా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి వాటికి పోవాలి మనం. తప్పదు, పెద్ద మొక్కలకి ఫ్రూట్స్ మొక్కలకి ఇలాంటివి ఇచ్చుకోవాలి. కాకపోతే మనకి ఈ 2 ఇంట్లో ఉంటాయి. నూగులు ఒక్కటి మనం తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో ఇట్లాంటప్పుడు అన్ని ఉపయోగించుకొని మన మొక్కలకి మనం ప్రోటీన్స్ మంచిగా అందిద్దాము. ఈ లిక్విడ్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు దగ్గర ఉంచుకొని చేసుకొని ఇచ్చుకుంటే మట్టి బాగుంటుంది, గుల్లబారిద్ది, మొక్కకి బలాన్ని అందిస్తాము. ఆ బలం తీసుకొని కాయలు రాల్చకుండా చేసిద్దండి, నిల్వ ఉంచుకుంటుంది మొక్క. మంచిగా వానపాములకు కూడా మంచి ఆహారం అన్నమాట ఇప్పుడు ఇది. అయితే ఇది మిక్సీ తిప్పి నేను కొంచెం బెల్లం వేస్తానండి. ఇందులో బెల్లం తీస్తాను. ఇప్పుడు అంత ఒక 100 గ్రాములు బెల్లం వేసుకొని మొత్తం నేను నీళ్లు పోసి మిక్సీ లిక్విడ్ లాగా పట్టుకుంటా. ఇవన్నీ తిప్పి చూపిస్తాను. మిక్సీ చేస్తున్నా. ఇవి 100 గ్రాములు తీసుకున్నాను. ఇవి ఒక 1/2 కేజీ ఉంటాయి. ఇవి కూడా ఒక 100 గ్రాములు తీసుకుంటానండి. ఇదండి, కొత్త వాళ్ళకి తెలియాలి కదా ఇట్లాగా ఎన్ని ఎంత అనేది. అంటే కొంచెం ఒకరు అటు ఇటు అయినా పర్వాలేదండి మనకున్న మొక్కలకి తగ్గట్టుగా. ఇదండి, ఈ 2 రకాలు వేసా. ఇవి కూడా వేస్తున్నాను. మొత్తం వేసి రుబ్బేసేస్తా. ఇంకా నీళ్లు పోసి కొంచెం ముందు మామూలుగా తిప్పేసి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అప్పుడు నీళ్ళు వేస్తా. మన ఇంట్లో మజ్జిగ అనుకుంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. పుల్ల మజ్జిగ 2-3 రోజులు అయినా ఒక రోజు అయినా ఉంటే
నేను నిన్న పొద్దునే బకెట్లోకి పోసా ఉంటే కొద్దిగా. ఇక ఇప్పుడు నీళ్ళు వేసి చేస్తాను, మళ్ళీ చూపిస్తాం. ఎందుకండి మాకు ఈ టబ్ మళ్ళీ సర్ఫ్ ప్యాకెట్కి వచ్చిందండి, మన పండగకి తీసుకొచ్చా. అది ఒక వాయి వేసాను, ఇది ఒక వాయి అండి. ఇట్లా రుబ్బుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది నీళ్ళు పోసి తొలిపి పోస్తాను. బెల్లం అండి, ఇదిగోండి బెల్లం పొడి కొద్దిగా, కొంచెం 100 గ్రాముల దాకా అట్లా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టబ్బు నిండా తయారు చేస్తాను నీళ్ళు. ఆ టబ్బు నిండా పోస్తే ఇదంతా మళ్ళీ తొలిపి పోసుకొని, ఈ ప్రాసెస్ కూడా చూస్తారని చూపిస్తున్నా. కొంతమంది ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, వీడియో ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇట్లాంటి మంచి మంచి లిక్విడ్స్ని నేను ఇచ్చి మొక్కల్ని పెంచుకుంటున్నాను కదండి. అయితే ఇప్పుడు ఇది కొత్త వాళ్ళకి కొన్ని మొక్కలే ఉంటాయి, మేమేం చేయాలని అడుగుతున్నారు మొన్న ఒక అమ్మాయి. కొంచెమే చేసుకోండి, కొద్ది కొద్దిగా వేసుకొని 1 స్పూన్ అయ్యి 1 అర స్పూను అట్లాగా చేసుకొని, అవే మీకు 1 బకెట్ నీళ్ళకు వస్తాయి. 10 లీటర్ల బకెట్కి 1 బకెట్కి వచ్చేటట్టు చేసుకొని అన్ని పూలు పూసే మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా పెద్ద మొక్కలు ఏమైనా ఉన్నా, కూరగాయల మొక్కలకైనా అన్నీ ఇచ్చుకోవచ్చు. కొంచెం కొంచెం నీళ్లు 1 అరమగ్గు చిన్న కుండీలలో అట్లా ఇచ్చుకుంటే బాగుంటుంది. ఆ పూలు బాగా పోస్తాయి. ఇప్పుడు మనం వేసిన ఆవాలు ఉన్నాయి కదా, పూలు పోయడానికి బాగా ఉపయోగపడుతుందండి. కొత్త వాళ్ళకి ఇది గమనించగలరు. వీడియో మొత్తం చూడండి, చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను పెట్టంగానే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు మీరు వెంటనే చూడొచ్చు, ఎత్తుక్కునే పని లేదు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు మాకు రావటం లేదమ్మా వీడియోస్ ఎందుకని అని అంటే, సబ్స్క్రైబ్ చేశారా అంటే చేశాము అంటున్నారు. సబ్స్క్రైబ్ బటన్ మీద కొడితే గంట సింబల్ వస్తుందండి. గంట కొడితేనే కింద పక్క ఆల్ అని వస్తుంది, ALL ఆల్ అని. ఆల్ అనే దాని మీద కొడితేనే మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. పెట్టంగానే మీరు చూడొచ్చు. చూసి నేను ఎట్లా చేస్తున్నానో మీరు చూసుకుంటూ వీడియోని గమనించుకొని ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఏదైనా కానీ ఒక 10-15 నిమిషాలు, ఒక 20 నిమిషాల వీడియో చూసుకోవాలి కదా. మీరు కూడా మొక్కలు పెంచే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆంటీ ఏమిస్తుంది, సుజాతక్క ఏమిస్తుంది మొక్కలకి అని చూసుకోండి. మీరు నా మొక్కలు చూపిస్తున్నాను, ఏ మొక్కకి ఏది ఇస్తున్నానో చెప్తున్నాను, వచ్చిన కాయలు చూపిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మనము కొనక్కు రావట్లే బయట, ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తోటే నేను చేసుకుంటున్నాను అనేది మీకు ఎక్కువ తెలుసు. ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ మొక్కలకి ఇస్తున్నా. మీరు ఇంకా బాగా మేము కొనక్కు రావాలి, కొనుక్కొస్తాము బయట అనుకుంటే మాత్రము మీరు కొనుక్కొచ్చుకోండి. ఏదైనా కొన్ని నేను కొనుక్కొచ్చాయి ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తున్నాను మీకు. ఇట్లాంటివన్నీ మీరు చేసుకుంటారని, మంచిగా మొక్కలు పెంచుకుంటారని చెప్తున్నా. కానీ ఈజీగా మన ఇంట్లో దొరికాయే కొంతవరకు నేను చూపిస్తున్నాను మీకు. కొంచెం వీడియో పెద్దది వచ్చినా కానీ మీరు ఫుల్గా చూసి మీరు చేసుకోండి అండి. ఇట్లాగా అందరూ ఇట్లా చేసుకుంటారని నేను చూపిస్తున్నాను. పైకి వెళ్దాం పదండి. ఇవ్వండి, ఈ కొన్ని కూరగాయలు కోసుకున్నాక వాటర్ ఇద్దాం అనుకుంటున్నా. నిన్న ఉదయం ఇచ్చానండి నీళ్ళు, కట్ చేయాలి. గట్టిగా ఉంటుంది, బాగా పండిన కాయలండి. మొన్న కూర చేస్తే ఏమి రుచి అండి. కూర తొందరగా ఉడికిపోయింది, తోలు పలచనండి. అటు సైడ్ కొన్ని ఉన్నాయి, అవి హైబ్రిడ్ కాయలు, కొంచెం తోలు మందం అయ్యి ఉడికేటప్పటికి లేట్ అవుతుంది. ఇదండి, ఇక్కడ నుంచి ఇంకా ఇవన్నీ కోసి చూపిస్తానండి మీకు. మళ్ళీ వీడియో లింక్ అయింది. ఇవన్నీ చెప్పాలా చూపించాలంటే వీడియో కొంచెం లేట్ అవుతుంది, చూడాలి మీరు కూడా, తప్పదు. ఈ చిక్కుడుకాయలు కూడా అన్నీ కోస్తున్నానండి. ఇదండి, ఇవి మళ్ళీ ముదిరిపోతాయేమని అనిపిస్తుంది నాకు. ఇవన్నీ టమాటాలు చూసారా,
ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ ఈ మొక్కలకు కూడా ఉపయోగపడిద్దండి. టమాటా మొక్కలు కాయలు ఇలాగ వచ్చినాయి అనుకోండి, ఈ కాల్షియం తగ్గి కాయలు ఇట్లా వస్తాయండి. కాల్షియం తగ్గితేనే ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు వీటికి కూడా ఉపయోగపడిద్ది నేను ఇచ్చే లిక్విడ్. టమాటాకి, వంకాయలు చూసారా అసలు ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు వంకాయలు అయితే. ఇవన్నీ ఇంక ఇవన్నీ కోసి చూపిస్తానండి. చిక్కుళ్ళు లేట్ అవుతుంది ఇవన్నీ కోసేసరికి. అటు సైడ్ కూడా ఇంకా ఇవ్వండి, ఇక్కడ బార్కి ఉన్నాయి. ఇవ్వండి ఇవ్వండి మొన్న ఒక గుత్తిలాగా చూపించాను కదా, గుత్తి ఇప్పుడు కోస్తున్నాను. ఇటు పెట్టి హార్వెస్ట్ చూపిస్తే కొంచెం ఇంట్రెస్ట్ కలిగిద్దని నేను కూడా ఒకప్పుడు అందరూ చేసే హార్వెస్ట్లు చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగే కదండి. నేను మొక్కలు పెంచుకుంటున్నాను, వాళ్ళందరూ పెంచుకుంటున్నారు, కాయలు కాపించుకుంటున్నారు, మనం కూడా పెంచుకోవాలి, కాయలు కాపించుకోవాలి, తినాలి, ఆర్గానిక్గా పండించుకోవాలి అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే నేను చూపించే హార్వెస్ట్లు కూడా చూసి కొంతమంది అయినా మొక్కలు పెంచుకుంటారు అని నా ఉద్దేశం. కొంచెం చూడండి వీడియోని. ఇవన్నీ కాటన్ని కోస్తాం, అన్నీ కోసి చూపిస్తానండి. వంకాయలు భలే ఉన్నాయండి. వంకాయలు అయితే అన్నీ బాగున్నాయి, వంకాయలని కాదు కానీ అన్నీ బాగున్నాయి. చూసారా రెడ్, గ్రీను, పర్పుల్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కోసి చూపిస్తానండి. ఇవ్వండి తెల్ల చిక్కుళ్ళు కూడా కోస్తున్నాను. అటు పక్కకి కొన్ని కోసాను ఆ చిక్కుళ్ళు. ఇటు వచ్చాయి ఇప్పుడు. ఈ తెల్ల చిక్కుళ్ళు కూడా భలే రుచిగా ఉంటుందండి కూర. ఎందుకంటే మొన్న 4-5 కాయలు అట్లా దొరుకుతుంటే కోసాను. పండగ రోజు కొన్ని కోసాను, అవి చూపించలేదులే. ఇవన్నీ ఇట్లా కోసి చూపిస్తాం. ఇవ్వండి మొత్తం కోసుకొచ్చాను. పర్పుల్ చిక్కుడు అండి ఇది. చూసారా గుత్తులుగా ఎట్టొచ్చినాయో. ఇంకా ఉన్నాయి, అవి ఇంకా కాయలు ముదరలేదులే అని చెప్పి ఇవి ఒక 1/2 కేజీ దాకా వచ్చినాయండి. ఇవన్నీ లాంగ్ బీన్స్ కోసుకున్నా, కొన్ని వంకాయలు వచ్చినాయి. ఇవన్నీ స్వీట్ లెమన్ 4 వచ్చినాయి, చిన్నవిగానే పండుతున్నాయి. ఇంకా దీనికి కూడా ఇప్పుడు బలం ఇస్తాను, లిక్విడ్ పోస్తాను. పచ్చిమిరపకాయలు మొన్న పండగ రోజు కొన్ని కోసుకున్నానండి, షార్ట్లో చూపిస్తా. పచ్చిమిరపకాయలు పూలు కోసుకున్నది. ఇదిగండి బీరకాయ ఒకటి కోసుకున్నా. దొండకాయలు ఇవి వచ్చినాయండి. ఇదిగండి టమాటాలు గుత్తి చూసారా టమాటా అసలు ఎంత మంచి కలర్ అండి. అసలు ఎంత బాగుందో కలర్ అయితే. భలే పండినాయండి టమాటాలు అయితే. తెల్ల చిక్కుడు అండి, ఇదేమో గ్రీన్ చిక్కుడు. ఇవి కూడా అట్టానే గుత్తులు. గుట్ట చిక్కుడు అండి ఇది, అల్లుకునేది కాదు, గుట్ట చిక్కుడు. మంచినీళ్ళు తెచ్చుకున్నాను పైకి ఇందాక వస్తానే. బుట్టలు తెచ్చుకున్నా, ఆ లిక్విడ్, ఫోన్లు అన్నీ పైకి తెచ్చుకొని మనం ప్రశాంతంగా పని చేసుకోవాలి. ఇప్పుడు ఆ లిక్విడ్ పోద్దాము. అటు పోయి ఇందాకేమో మంచు పడతా చూపించానా, ఇప్పుడైతే ఎండ అదిరిపోతుందండి. చూస్తున్నారా 11:30 అయింది. ఎండలు అప్పుడే ముదురుతున్నాయి. నిన్న నీళ్ళు ఇచ్చాను, అప్పుడే మట్టి మీద చూస్తే ఎండిపోయిందండి. ఇక నుంచి రోజు ఇవ్వాలండి. ఇప్పుడు దాకా అయితే మనం రోజు మార్చి రోజు 2 రోజులకి 3 రోజులకి అట్లా ఇచ్చాను. వానపాములు చూడండి. ఇక నుంచి అయితే రోజు ఇవ్వాలండి. ఎండ ఇప్పుడు అదిరిపోతుంది, కొంచెమైనా ఇవ్వాలి. ఇప్పుడు దాకా రోజు మార్చి రోజు 2 రోజులకు కూడా ఇచ్చా. ఇప్పుడైతే ఇంకా ఇవ్వాలి మంచిగా. ఇదండి దీని నిండా నీళ్ళు పోసి పెట్టానండి. 30 లీటర్లు పట్టిద్దండి ఇది. నేను చేసుకున్న లిక్విడ్ 30 లీటర్లకి రెడీ చేసుకున్నా. ఇంక ఇది ఇంతే, మనం ఇక నీళ్ళు ఏం కలిపేది లేకుండా అంతే పోసుకోవచ్చు. ఇట్లాగా ఎవరైనా చేసుకోండి. ఇవి మంచిగా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కూరగాయలు. ఇప్పుడు అవన్నీ మాకు సరిపోతాయి కదండి. 3 రోజులు 4 రోజులు వస్తాయి. ఒక రకం ఒక రోజు వండుతా చిక్కుడుకాయ టమాటా ఒక రోజు వండుతాను. ఇంకా మధ్యలో ఆకుకూరలు వస్తుండే. మొన్న ఎవరో అంటున్నారు
మేము పొలంలో అయితే బాగా పండించుకుంటాము, మీకేం వస్తాయి మిద్దె మీద అని అంటున్నారు. ఏం పండిస్తున్నామమ్మా మిద్దె మీద అంటున్నారు. ఇది చాలు కదా మాకు సరిపోని వస్తే. అటెళ్ళి చూపిస్తా. ఇదండి ఇట మామిడి చెట్టుకి వస్తున్నాను. అన్ని చెట్లకి ఇస్తానండి, కాయల చెట్లు అన్నిటికీ కొద్దిగా. నిమ్మ ఉందిలే, నిన్న ఉదయం ఇచ్చాను. వీటికి మళ్ళీ ఇస్తా. ఇదిగండి సీతాఫలం చెట్టు. ఆకులన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలు మొదలవుతున్నాయండి. కనిపిస్తున్నాయా? ఇదిగండి మొగ్గలు ప్రతి చెట్టుకి. ఇక్కడ ఇది గోల్డెన్ సీతాఫలం అండి. ఇది కూడా ఆకులన్నీ పోయినసారి తీసేసాను. ఇదిగండి ఫ్రూట్స్ మొదలైనవి, గోల్డెన్ సీతాఫలము. ఇదిగండి మీకు వస్తున్నాయి, మాకు రావటం లేదు ఏందమ్మా అని అంటున్నారు కొంతమంది ఫోన్లు చేసి. ఏదో ఒకటి లిక్విడ్ ఇవ్వాలి. ఇదిగండి ఇక్కడ కూడా ఒకటి. దీంట్లోనే ఈ ఆకులన్నీ మొలుస్తున్నాయి, తోటకూర ఆకులు. వంగ మొక్క పెట్టానండి ఒకటి ఇక్కడ. ఇదిగండి ఇట్లా పిచ్చి పిచ్చి ఏదన్నా ఉంటే తీసేసుకోవటం. తీసేస్తానే ఉన్నా. ఈ ఆకు ఉంచుతాను, తోటకూర కొంచెం ఇస్తాను నీళ్ళు. ఇది మంచి బలమైన లిక్విడ్ అండి. మంచిగా కాయలు ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదా మా చెట్లకి నేను ఇచ్చేది, మా చెట్లు ఎలా ఉన్నది అన్నీ చూపిస్తున్నాను కదా. ఇట్లా ఆ బీరకాయ కూడా కోసాను కదా. ఇందులో ద్రాక్ష మొక్క పడిమొలిసిందండి. ఇదండి చూద్దాం ఎంతవరకు కాసిద్దాం. ఇంకా అన్నిటికీ ఇస్తానండి. ఇక రోజు ఇవ్వాలండి నీళ్ళు. ఈ వాతావరణం మారింది, ఇంకా సూర్య భగవానుడికి చెమటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దాకా కాయలన్నీ కోసి నేను బిల్డింగ్ అంతా తిరిగాను కదా ఎండకి. దొండ చెట్టుకు పోసాను. దొండ చెట్టులో కూడా ఇదండి ఆకు మొలిసి ఉంటే ఇప్పుడు దాకా పీకేసి పురుగు వచ్చింది. ఇక్కడ కూడా తమ్మ చెట్టులో కూడా మొలిస్తే కొంచెం పీకేసా. దీనికి కూడా ఇస్తాను. ఈ మధ్య లిక్విడ్స్ ఏమి వేయలేదులేండి పాపం, అందుకే మొక్కలు అదే నిమ్ముకి కొంచెం ఇబ్బంది పడ్డాయి చలికి. ఇక నుంచి బాగానే ఉంటాయిలేండి. వంగ మొక్కలు ఇక్కడ కూడా కొన్ని గుమ్మడి చెట్లకి ఇచ్చాను. అన్నిటికీ ఇస్తానండి. ఇక్కడ వంగ చెట్టు బాగా పెరుగుతుంది ఏపుగా. ఇక్కడ కూడా ఆ గెన్సుగడ్డల కొమ్మలు నాటానండి. ఇదిగండి బాగా వస్తున్నాయి. కాకర విత్తనాలు పెట్టా ఇక్కడ. దీంట్లో ఒకటి ఇదిగండి కాకర మొక్క వస్తుంది బాగా. తెల్ల కాకర అండి. ఇదండి ఈ కాకర. ఇంకా ఈ సొర చెట్టుకు కూడా పోస్తున్నాను. అప్పుడే ఎండిపోయింది చూడండి. నిన్న ఉదయం ఇచ్చాను నీళ్ళు, మళ్ళీ ఎండిపోయింది. అదే దోశలు ఏందో నాకు సరిగా రావండి, చేయాలి, మళ్ళీ చేస్తా. మనం పట్టు వదలకుండా చేస్తే ఏదైనా సాధించలేనిదంటూ ఏమీ లేదు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేయాలి. అప్పుడే మనకి ఫలితం అనేది వచ్చింది. ఆ నూనె ఫ్రూట్ కూడా ఇదిగండి ఆ కాయకే అటు పూతలుగా వస్తుంది. దానికి కూడా ఇచ్చాను. మిగతా వాటికి కూడా ఇస్తానండి. ఈ జామ చెట్లు కూడా ఇదిగండి ఇక్కడ కింద పడుతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలియని విషయాలు ఏదన్నా ఉంటే నాకు డౌట్లు అడగండి, కామెంట్లో చెప్తాను. ఇదిగండి ఇట్లా కట్ చేశాను ఈ జామ చెట్టుని. ఇదిగండి ఇదొక మిల్లీ బగ్ అండి. ఇప్పుడు ఈ ఆకులన్నీ కట్ చేస్తే ఆకులన్నిటికీ వెనక బాగానే వచ్చింది. దానివల్ల అట్లా వస్తుంది అనుకుంటున్నా. ఈ ఆకులు తీసేస్తా, ఇంకా ఇట్లా కొమ్మలకి ఆకులన్నీ తీసేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. వాటర్తో స్ప్రే చేస్తానండి. తర్వాత కొమ్మ అంతా కడిగేసేసినట్టు చేస్తే
కొంచెం బాగుంటుంది. ఈ ఆకులు తీసేయాలి, ఇక్కడంతా గుబురుగా ఉంది. ఇదిగోండి ఇట్లా అవుతుంది. ఈ చెట్టు వరకు తీసేస్తా, ఆకుల వరకు. ఇంకా కాయలు పిందులు ఇవ్వండి, ఇంకా పిందులు ఇవ్వండి ఇక్కడ కూడా. ఇంకా మొత్తం ఆకులు తీసేసి తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. ఇట్లాగే లిక్విడ్ మీరు తయారు చేసుకొని ఇవ్వండి. ఇప్పుడు మన మొక్కలకి మనము పొటాషియము, నైట్రోజన్ కూడా ఈ దినుసుల్లో ఉంటుందండి. వేరుశనగ పప్పులో ఉంటుంది, నువ్వుల్లో ఉంటుంది, కాల్షియం ఉంటుంది నువ్వుల్లో, పొటాషియము ఆవాలలో పొటాషియం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు మొక్కకి మనం ఇచ్చే బలం అంతా, కావాల్సిన బలం అంతా అందుట్లో ఉంటుంది. ఆ మొక్కకి ఇప్పుడు మనం మంచి ఫుడ్ని, లిక్విడ్ని అందించాం అనమాట. ఆ జ్యూసు మొక్కలకి ఇప్పుడు జ్యూస్ని ఇచ్చాము. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.